సమస్యలతో వచ్చే ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సీఎం ఒక గంట సేపు కేటాయించబోతున్నట్లుగా సమాచారం. దీపావళి తర్వాత ప్రజా దర్బార్ కు తెరతీస్తున్నారు. త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజా దర్బార్ కు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. బేగంపేట క్యాంప్ ఆఫీస్ ను ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉపయోగిస్తున్నారు. అక్కడ సాధారణ ప్రజానికాన్ని కలిసే వీలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై కేసీఆర్ దృష్టి సారించారు. వీలైనంత త్వరగా క్యాంప్ ఆఫీస్ ను సిద్ధం చేసి రోజు ఒక గంట పాటు వివిధ సమస్యల పరిష్కారం కోసం విజ్ఞప్తులతో వచ్చే జనాన్ని కలిసేందుకు సిద్ధమవుతున్నారు తెలంగాణ సీఎం. దీపావళి పండుగ తర్వాత ప్రజా దర్బార్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అని తెలుసుకుందాం. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. చెప్పండి, రోజు కొద్దిసేపు సాధారణ ప్రజల నుంచి విజ్ఞప్తులు ముఖ్యమంత్రి స్వీకరించడం ఆనవాయితీ కదా. కేసీఆర్ ఎప్పటి నుంచి ఈ మొదలు పెట్టే అవకాశం కనబడుతోంది? దీనికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శ్రీకాంత్, రైట్, బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. దీపావళి పండగ తర్వాత ఒక గంట సేపు రోజు వివిధ విజ్ఞప్తులతో వచ్చే ప్రజానీకాన్ని కలుసుకునేందుకు, నేరుగా వాళ్ల పరిస్థితులు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, అధికారికంగా క్యాంప్ ఆఫీస్ ఖరారైందా? ఎక్కడ దీనికోసం మంచి ప్లేస్ అని అనుకుంటున్నారు పార్టీ శ్రేణులు? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో పాటు తెలంగాణ ప్రజలు మెజారిటీతో గెలిపించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు గడిచిన తర్వాత ఇప్పటికీ కూడా సాధారణ ప్రజానీకం అనేక మంది అనేక విజ్ఞప్తులతో ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి వాడుతున్నటువంటి అధికారిక క్యాంపు నివాసంలో సాధారణంగా సందర్శకులను కలిసే ప్లేస్ లేకపోవడంతో ఆ ప్రయత్నం వాయిదా పడుతూ వస్తుంది. దీనికి తగ్గట్టుగానే సచివాలయంలో రోజు వందల మంది సందర్శకులు సచివాలయానికి వస్తున్నారు. అటు కేసీఆర్ ను, ఇటు మంత్రులను కలిసి తమ విజ్ఞప్తులను ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా సమీక్ష సమావేశాలు, ఇతర అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి సాధారణ ప్రజలకు సమయం లేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా ఒక ప్రత్యామ్నాయ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడ సాధారణ సందర్శకులకు అనేక వినతులు, విజ్ఞప్తులపై వచ్చే ప్రజానీకాన్ని కలవాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరమయ్యాయి. దీపావళి తర్వాత ఈ ప్రయత్నం కొలికి వచ్చి సాధారణ సందర్శకుల కోసం రోజు ఉదయం పూట ఒక గంట సేపు సమయాన్ని కేటాయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.